పోతా పోతా ఇటు వచ్చినా మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు వెళ్ళా భయపడినారు అందరు. పాదయాత్ర అని చెప్పి పోతా పోతా ఇటు తగిలినాడు అంతే అట. తగిలితేనే దీని అమ్మ భస్మం రా అనుకున్నారు అందరు. అంటే మళ్ళా ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు. దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా, ఓటు అనేది అడగాల, అంతే తప్ప అడుక్కోకూడదు. ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, శివానంద రెడ్డి గారు కావచ్చు, గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు, పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు పటేల్ సెంటర్లో. వాళ్ళే కొట్టుకున్నారు, 20 ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే తన్నుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు, వాళ్ళే ఒకటిపైన ఒకటి కేసులు పెట్టుకున్నారు. ఒకడేమో ఒకడికి నంది కొట్టుకురు నయ్యం అని పిలిపించినాడు, ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పన్ అని పిలిపించినారు. అందరూ ఒకడికొకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు. అందరూ ఒకటే బస్సు ఎక్కుతేనే ఈ నంది కొట్టుకురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా పిల్లలకు వాత పెట్టారు. 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అల్లూరు గ్రామంలోనే 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లకి, 450 ఓట్ల మెజార్టీ. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే, పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు కూడా కనుక్కున్నారు, అది ఒరే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకనియారా ఈ నంది కొట్టుకురు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు. కాబట్టి ఈసారి ఏం చేస్తారు, తలా ఒక బస్సు కొనుక్కున్నారు. తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్కి వస్తారు. పోయినసారి అందరు కలిసి వచ్చినారు, ఒప్పుకోలే కాబట్టి ఈరోజు 7 బస్సులో వాడు వస్తారు. వచ్చినా కూడా తలా ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒకటే. వాళ్ళది సైకిల్ గుర్తు, మనది ఫ్యాన్ గుర్తు. వాళ్ళ అవినీతి వైపు, మనం నిజాయితీ వైపు. వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది. ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా. ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేరు. నిన్ననే ఒక అధికారిని కలిసిన, ఆయన పాపం ఉన్న 30 సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు. ఎంత నిజాయితీగా బతికినాడంటే ₹1 లంచం తీసుకోలే. ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు. ఆయన చివరి రోజుల్లో ఇంకొక 1 నెల రోజులు ఉంటే రిటైర్మెంట్ అయిపోతాడనగా ఒక ఆడామ పని కావాలని పోయింది. సార్ నాకు ఈ పని చేయంటే, అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే, నాకే పని చేయవా నువ్వు అంటే, అమ్మ చెయ్యలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే, వెంటనే ఆమె ఇట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటా బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన. పాపం 40 ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు. ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. అంటే ఆయన చేసిన తప్పు కూడా లేదు, కేవలం ఒక ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి. ఆయనకి ఏం కావాలంట, ఆయన ముఖ్యమంత్రి కావాలంట, ఆయన కొడుకు మంత్రి కావాలంట, ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, ఇంకొక కొడుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే కావాలంట. దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంధేశ్వరిని బీజేపీలో పంపించినారు. ఈ పక్క రేవంత్ రెడ్డిని శర్మిలను కాంగ్రెస్ పంపించినారు. ఇంతమంది ఏకమైంది ఎవరిపైన? ఎందుకు ఏకమైనారు? ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు ఉన్న వాళ్ళకి మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు, పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు, ఇంటి పట్టాలో లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు, జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పని ఉంది? మీకు మాతోనే పనిలే. ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం, మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతానప్పుడు ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలకరిస్తారు? మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు? కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే, మేము చెప్పింది ఎవరు వినడం లేదే, కనీసం మేము దారిలో నడుచుకుంటూ పోతా అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా, జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా, జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నేను కూడా జగన్ సార్ అడిగిన, సార్ ఇంతమంది ఒక్కటైతున్నారు ఏంది సార్ మన పరిస్థితి అంటే, గ్రామానికి తెలుగుదేశం వాడు కానీ శివానంద రెడ్డి లాంటి వాళ్ళు కానీ 5 మందో 10 మందో ఉంటారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన 990 మంది ఉంటారు. కాబట్టి 990 మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ 10 మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా, వీళ్ళందరూ ఒకటే. రేపు ఎలక్షన్లకు మళ్ళీ వస్తారు, వేరేటి ఏం చెప్పలేరు. సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు, వాడు దయ్యం అంటారు, ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనికి వస్తారు. వచ్చినప్పుడు ఒక మాట అడగండి, సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా, మీకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా, నాకు మళ్ళీ పని ఉంది. ఇట్లాంటివి 68 గ్రామాలు ఉండే అందరికి పోయి చెప్పుకోవాలా. ఎందుకంటే కానీ వాళ్ళు చేసే 4 డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి. చంద్రబాబు నాయుడు పిచ్చినా కూడా వాసన బలి వస్తాయని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా, మాకు వేరే బలం లేదు, మా కాడ డబ్బు బలం లేదు, మా కాడ పలుకుబడి లేదు, మాకుండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే. మీ ప్రేమ మా పైన ఉండాలా, మీ ఆశీర్వాదాలు మా పైన ఉండాలా. ఎందుకంటే చాలా బాధ అవుతుందన్న, చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ. ఎందుకంటే కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక 5 నుంచి 10 కార్యక్రమాలకు మాత్రమే హాజరైనాడు. నేను 5 నుంచి 10 కార్యక్రమాలకు మాత్రమే. అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుటికి వచ్చిన, మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్కూరుకు వచ్చిన, ఇంకొక 5 కార్యక్రమాల నుంచి 10. అంతకుమించి ఒక్క కార్యక్రమానికి, ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే. ఆ 5 కార్యక్రమాలకు కూడా శిలాఫలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు, ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు. అయినా కూడా నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా, దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం. 500 నుంచి 1000 కార్యక్రమాలు చెప్తే 10 కార్యక్రమాలు. వాటికి కూడా నేను ఎందుకు హాజరైనా తెలుసా, నాగలుటికి అనిల్ యాదవ్ గారిని కానీ పిలుచుకొని వస్తే, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయనను పిలుచుకొని వస్తే మిర్తూర్ మండలంలో ఉండే నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు, ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడని చెప్పి నేను ఆయన్ని పిలుచుకొని వచ్చినాను తప్ప సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే, కొత్తగా జనాలు అవసరంలే అన్న. నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్కూరుకు పిలుచుకొచ్చిన. ఎందుకు పిలుచుకొచ్చిన, నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి 2 ఇండోర్ స్టేడియంలు నిర్మించినా కాబట్టి, నా ప్రాంతంలో నేను 2 ఇండోర్ స్టేడియంలు నిర్మించిన అని ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, దళిత ఎమ్మెల్యేకు అవమానం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లబ్బి వెంకట స్వామి గారు, నిజమేనా? ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకునింది లబ్బి వెంకట స్వామి గారు, అప్పుల పాలైపోయింది లబ్బి వెంకట స్వామి గారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకునింది మాండ్ర శివానంద రెడ్డి గారు. ఏం అధికారం ఉందని చెప్పి నందికొట్కూరులో ఉండే ప్రతి శిలాఫలకంలో మాండ్ర శివానంద రెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయాలా. ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు కానీ, ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకుడు కానీ ఒక్కడు కూడా ఖండించాలా. ఎందుకు? శివానంద రెడ్డి కాడ లెక్క ఉంది కాబట్టి. సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి శివానంద రెడ్డిని అడగడు. ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత వ్యతిరేకి కదా, దళితుల్ని అవమానపరిచినాడు కదా. ఎంతవరకు న్యాయం అన్నా ఇవన్నీ కూడా? ఏం ప్రోటోకాల్ ఉందని శిలాఫలకం పైన వీళ్ళు పేరు లేపించుకున్నారన్న. ప్రతి కార్యక్రమంలో శివానంద రెడ్డి వచ్చినాడు. 1000 కార్యక్రమాలు, అసలు కార్యక్రమాలు జరిగినా లేదు నాకు తెలియలేదా టీడీపీలో? ఒకవేళ జరిగింటే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరైనాడు కదా. ఏ హోదా పైన హాజరైనాడు? ఎవరైనా ప్రశ్నించినారా? కేవలం నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డిని ఉండనీయకూడదు, ఏ గ్రామంలో తిరగకూడదు, ప్రజల్ని కలసకూడదు, ఇట్లా అవమానపరుస్తా అంటే, రోజుకు 10 మంది తిరుగుతా అంటే ఏదో ఒక రోజు రాజకీయం సాధించుకొని పోతాడు. సిద్ధార్థ రెడ్డి రాజకీయం సాధించుకొని పోయినాడు అనుకో, టీడీపీ తరఫున బైరెడ్డి ఉంటాడు, ఇది మన వైసీపీ తరఫున గౌరెంకర్ రెడ్డి ఉంటాడు. ఏ ప్రభుత్వం వచ్చిన 60 నీకు 40 నాకు, ఏ గవర్నమెంట్ వచ్చిన 40 నీకు 60 నాకు. జనాలకు కూడా ఏం చెప్తారు, ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేతుల్లో తన్నులు తిన్నాడు అనుకో, వెంటనే గౌరెంకర్ రెడ్డి అడుగుతాడు, సార్ నన్ను తన్నాడు సార్ వాడు అంటే, వాని కథ నేను చూసుకుంటా నువ్వు పో అంటాడు. వెంటనే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసేది, వీడు ఎవరో వచ్చినాడు చూసుకోరా నాయన అని వీడు చెప్తాడు. ఇట్లా లోపాయకార ఒప్పందాలు, చీకటి రాజకీయాలు అన్నీ కూడా నందికొట్కూరులో ముగిసిపోయినాయి. ఈ రోజు పేదవాడు సంతోషంగా ఉన్నాడు, కొట్లాటలు లేవు, ఫ్యాక్షన్లు లేవు, గొడవలు లేవు, హత్యలు లేవు, ఏం లేవు. కాబట్టి దీన్ని మళ్ళీ రెచ్చగొట్టాలంటే సిద్ధార్థ రెడ్డి గారు ఒక రౌడీ, ఒక ఫ్యాక్షనిస్టు, లేదా దారిలో మన వాళ్ళు ఎవరైనా పోతా అంటే మీసాలు తిప్పడాలు, తొడగొట్టడాలు,
పొరపాటు మనం దిగి ఏ ఆట చూస్తే కొట్టనీకి వచ్చినాడు రా అని మళ్ళా తిరిగి మన పైనే గిల్లేది వాడు, అరిసేది మనం. మళ్ళా మనం అరిసిందే కనిపిస్తుంది తప్ప వాడు గిల్లింది కనపడం. కాబట్టి తప్పుడు ప్రచారాలు అనేటివి ఎట్లుంటాయని చెప్పి మీకు వివరించి చెప్పినా, ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. వాస్తవాలు ఉన్నాయంటే మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నను ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మీ ప్రేమ మా పైన ఉంటే ఇట్లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా ఒక్కరిని కూడా లెక్క పెట్టనని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్.